పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 11వ తారీఖు 2026న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఇందులో 116 మున్సిపాలిటీల్లో వార్డులు అందులో 2582 వార్డులు, అదేవిధంగా పోలైన ఓట్లు 28,04,267 ఓట్లు పోలైనవి. ఇందులో పురుష ఓటర్లు అంటే మగవాళ్ళకి సంబంధించి 13,61,028 ఓట్లు పోలైతే, మహిళా ఓటర్లకు సంబంధించి 14,42,751 ఓట్లు పోలైనవి. సో మహిళల పోలింగ్ రేషియో ఎక్కువగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఇతరులు అంటే ట్రాన్స్జెండర్స్ వస్తారు, వీళ్ళు 238 ఓట్లు పోలైనట్టుగా మనకు అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ శాతం 75.88% మనకు కనపడతా ఉంది. ఇక కార్పొరేషన్లకు సంబంధించి వచ్చినప్పుడు కార్పొరేషన్లో 7 కార్పొరేషన్లకు సంబంధించి 414 డివిజన్లకి ఎన్నికలు జరిగినాయి. సో మున్సిపాలిటీల్లోనైతేనేమో కౌన్సిలర్లు అంటారు, కార్పొరేషన్లు అయితే డివిజన్లని కార్పొరేటర్లు అంటారు. సో ఇది వేరియేషను. మున్సిపాలిటీల్లో వార్డులు ఉంటాయి, వార్డులు గెలిచిన వాళ్ళని కౌన్సిలర్ అంటారు. కార్పొరేషన్లోనేమో డివిజన్లు ఉంటాయి, డివిజన్లకు గెలిచిన వాళ్ళని కార్పొరేటర్ అంటారు. సో 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో 414 డివిజన్లకి కార్పొరేటర్ ఎన్నికలు జరిగినాయి. ఇందులో పోలైన ఓట్లు 10,05,132 ఓట్లు అయితే, మగవాళ్ల ఓట్లు 4,90,544, మహిళల ఓట్లు 5,14,475. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ అంటే ఇతరులకు సంబంధించి 113 ఓట్లు 113 పోలైనవి. అంటే ట్రాన్స్జెండర్స్ సంబంధించి థర్డ్ అంటారు, మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ అంటారులేండి. సో కార్పొరేషన్లో పోలింగ్ శాతం 66.05%గా మనకు కనపడతా ఉంది. సో V6 లేకపోతే సర్వే వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం తెలంగాణలో 116 మున్సిపాలిటీలకు సంబంధించి 85 నుంచి 95 మున్సిపాలిటీలు కాంగ్రెస్ చైర్పర్సన్లు గెలుచుకుంటుందని, అదేవిధంగా బీఆర్ఎస్కి 15 నుంచి 25 మున్సిపాలిటీలు కైవసమయ్యే పరిస్థితుందని, బీజేపీకి 2 నుంచి 5 వస్తాయని, మజ్లీస్కి 2 దాకా వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఇక 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్కి వస్తాయని చెప్పేసి సర్వేల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది.